నిరుపయోగంగా ఉన్న భూములపై ఫోకస్ పెట్టింది సర్కార్. వరంగల్ జిల్లాలోని ఖాళీ భూములపై రిపోర్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. మార్కెట్ ధర ప్రకారం స్థలాలను అమ్మేందుకు ప్లాన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న స్థలాలను వేలం వేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూముల్ని గుర్తించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రక్రియ మొదలుపెట్టారు. గుర్తించిన స్థలాలపై ప్రస్తుత మార్కెట్ ధరలతో అధికారులు రిపోర్టులు రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఎలాంటి వివాదాలు లేని భూముల్ని గుర్తించిన అధికారులు జిల్లాలో మొత్తం 628 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్లు గుర్తించారు. మార్కెట్ ధర ప్రకారం అమ్మితే 4,464 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16 ఎకరాల భూమి విలువ 1948 కోట్లు, రెవెన్యూ పరిధిలోని 184 ఎకరాల భూమి విలువ 1242 కోట్లు, దీంతో పాటు మరో 210 ఎకరాల భూమి విలువ 571 కోట్లుగా అంచనా వేశారు అధికారులు. మహబూబాబాద్లోని 87 ఎకరాలకు 127 కోట్లు, పరకాలలోని 19 ఎకరాలకు 11 కోట్ల విలువ ఉన్నట్లు తేల్చారు. జనగామ డివిజన్లోని 25 ఎకరాలకు 523 కోట్లు, నర్సంపేట డివిజన్లోని 16 ఎకరాలకు 3 కోట్లు, ములుగు డివిజన్లోని 26 ఎకరాలకు 5 కోట్లు, మహబూబాబాద్ డివిజన్లోని 21 ఎకరాలకు 10 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వరంగల్ డివిజన్లోని 12 ఎకరాలకు 50 లక్షల విలువ ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను ఓపెన్ ఆక్షన్తో విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 660 ఏకర్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్స్ విచ్ ఆర్ పాసిబుల్ ఫర్ ఆక్షన్ పరిశీలించి వాటికి పక్కన తీసిపెట్టి ఈ ల్యాండ్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ ఆక్షన్ గురించి ఇంకా ఏం నిర్ణయం అనేది తీసుకోలేదు. ప్రభుత్వ భూములు అమ్మాలన్న నిర్ణయంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గ్రేటర్ వరంగల్ పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆఫీసులకు స్థలాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి ప్రతి నెల లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ఉన్న ప్రభుత్వ భూములు అమ్మేస్తే తర్వాత ప్రభుత్వ బిల్డింగులు కట్టడానికి జాగా ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ అనేక బహుళజాతి సంస్థలకు ఇవాళ అప్పలంగా ఇవాళ ప్రభుత్వ భూములు కట్టబెట్టుతూ ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహించేటువంటి తరుణంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అద్దె భవనంలో ఉంటున్నా కూడా ఇలా పట్టించుకోకపోవడం ఇది శోచనీయం. ఇవాళ ఒక పక్క మరి ప్రైవేటు రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగాలను ప్రభుత్వ కార్యాలయాలను ఇలా మూత వేసి ఇలా ఉపాధిని కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం కోసమే భూముల్ని అమ్మాలనుకోవటం కరెక్ట్ కాదంటున్నారు విపక్షాల నేతలు. ఉన్న భూముల్ని అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు స్థలాలు దొరకవని చెబుతున్నారు. దాదాపు 3000 ఎకరాల భూములు ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన ప్రకారంగా ఉన్నాయి. అట్టి భూములలో కూడా ఎన్నో అన్యాక్రాంతాలు, తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ మూవ్మెంట్, కొంతమంది అధికారులు యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోని రకరకాల అటువంటి ఆక్రమణలు ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసులకు కూడా స్థలాలు లేక నిర్మాణాలు లేక ఉంటున్నాయి. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న స్థలాలతో పాటు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్ని గుర్తించాలని కోరుతున్నారు స్థానికులు. అయితే భూముల విక్రయంపై ప్రజలు, ప్రతిపక్షాల వ్యతిరేకతతో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.